వెల్కమ్ బ్యాక్ టు మా జిందగీ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక ట్రావెల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. మా బాబుకి ఫస్ట్ ట్రావెలింగ్ ప్లేస్ అనమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, అది ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేము ఎక్కడో వెళ్ళట్లేదండి, పావుగాడలోని శనేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. బెంగళూరు నుంచి 175 కిలోమీటర్స్, అనంతపూర్ నుంచి 114 కిలోమీటర్స్, అలానే తుమ్కూరు నుంచి 98 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది ఆంధ్ర కర్ణాటక బార్డర్ అవ్వడంతో తెలుగు భక్తులు కూడా చాలామంది వస్తుంటారనమాట. నాకు తెలిసి ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ గురించి. బట్ తెలియని వాళ్ళు దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది తెలుసుకోండి. మేమైతే కారులో వెళ్ళాము. ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళకి హిందూపూర్ రైల్వే స్టేషన్ నియర్ బైలో ఉంది. అదిగోండి కనిపిస్తున్న ఆ కొండ కింద ఉన్న ఆలయమే శనేశ్వరిని ఆలయం అన్నమాట. ఇప్పుడు మనం ఆ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. శనేశ్వరుడు, ఈ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత పుణ్యం వస్తుంది అని అంటారు కదా. యాక్చువల్గా మన భారతదేశంలో శనేశ్వరుని ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో పావుగాడలో ఉన్నది. అది ఈ టెంపులే. తుమ్కూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శనేశ్వరుని స్వామి, సీతాల అమ్మవారు కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం ఆలయ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మీరు ఈ ఆలయాన్ని చూస్తూ దాని యొక్క చరిత్రని వినండి. మేగులు, మైసూర్ రాజులు ఇలా ఎందరో ఈ ఊరిని పాలించారంట. 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు వస్తే ఆ కరువు గట్టెక్కేందుకు సమీపంలో ఉన్న ఒక అడవిలో సిద్ధులు, మునులు వద్దకు వెళ్ళి ప్రజలందరూ వాళ్ళ సమస్యను చెప్పుకున్నారనమాట. అప్పుడు వారు ఒక నల్ల రాతిని తీసుకొని సీతాలదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారంట. అందులో అమ్మవారిని ఆవాహం చేసి భూమిపై ప్రతిష్ఠించారు. అయితే భూమికి కాపాడే ఆ తల్లి చల్లని చూపులు ఆ ఊరి మీద పడి ఆ ఊర్లో వర్షాలు బాగా పడ్డాయంట. తర్వాత ప్రజలందరూ బాగుపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చుట్టుపక్కల ఏ ఊర్లో కరువు వచ్చినా కూడా ఈ అమ్మవారి యంత్రాన్ని పూజించే స్టార్ట్ చేశారు. వర్షాల కోసం, అలాగే వాళ్ళ యజ్ఞాలు అన్నీ జపిస్తూ వాళ్ళ కోరికను తీర్చుకుంటూ వచ్చారు. కొన్ని ఏండ్ల తర్వాత అమ్మవారి విగ్రహం పక్కనే శనేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట కొంతమంది భక్తులు. అదే పనిని మొత్తం అయిన తర్వాత ఈ స్వామి ప్రతిష్ఠించాక అమ్మవారి దేవాలయం కాస్త శనేశ్వరి దేవాలయంగా మారిందంట. చూస్తున్నారుగా, ఇక్కడ శనేశ్వరుడు. మనకి కెమెరా అంత జూమ్ చేసి చూపించాను అనమాట. ఇక్కడ మొబైల్ ఫోన్స్ కూడా అలో ఉన్నాయి. అండ్ మీరు చూసినట్టయితే ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంది అన్ని టెంపుల్స్తో కంపేర్ చేస్తే. మీరు చూసినట్టయితే అన్ని టెంపుల్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఆ షేప్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది లోపలికి ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్ రోడ్డుకే మనకి నార్మల్ టెంపుల్ లానే కనిపిస్తుంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఇలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ దేవతల విగ్రహాలు కూడా మనకి పైన చుట్టుపక్కల మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు, అలానే పిల్లలు లేని వాళ్ళు, వ్యాపారంలో మంచి ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు పూజలు చేయిస్తూ ఉంటారనమాట. పెళ్ళి జరగడానికి మాంగళ్య పూజ, వ్యాపారంలో ఇంప్రూవ్మెంట్ రావడానికి ప్రాకార పూజ, ఇలా చాలా చేయిస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఎక్కడైనా మనం శనేశ్వరుని ఆలయంకి వెళ్తే అక్కడి నుంచి ఏం తీసుకొని రాకూడదు. తీర్థం కానీ, ప్రసాదం కానీ, అలానే అక్కడ ఇచ్చే బొట్టు కూడా పెట్టుకోకూడదు మనం. ఎందుకంటే అది శనేశ్వరుని ఆలయం కాబట్టి. మనకి ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించాలి అనేది అక్కడ ఇంపార్టెన్స్. అలానే శనేశ్వరుని ఆలయంకి వెళ్ళి ఏ కోరికలు కోరుకోకూడదు. చూశారు కదా, ఇదే శనేశ్వరుని ఆలయం, దాని యొక్క ప్రత్యేకత. ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు కాబట్టి దీనికి తగ్గట్టు సత్రాలు, హోటళ్ళు, కాటేజీలు అన్నీ ఉన్నాయన్నమాట. భోజనానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మేము పెట్టుకున్న బొట్టు అయితే శనేశ్వరుని ఆలయంది కాదండి, మేము ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి వచ్చాము. ఇదండి శనేశ్వరుని ఆలయం విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మా జిందగీ.